హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు పాలకూర పకోడీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పుడు శనగపిండి అయితే తీసుకోవాలి. ఒక కప్పుడు శనగపిండి వేసుకున్న తర్వాత పాలకూర చిన్న చిన్న 2 కట్టలు తీసి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఆకుకూరలు బాగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేశాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో అల్లం, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి మిక్సీలో పేస్ట్ కింద చేశాను. అది వేసుకుందాం. కొంచెం కారానికి సరిపడా వేసుకోవాలండి చూసి. సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం బియ్యం పిండి వేసుకుందామండి. చాలా కొంచెం వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఒక కప్పుడు తీసుకుంటే ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోద్ది. వేసుకుని ఇవి బాగా పాలకూరలో చాలా వాటర్ ఉంటాయండి. వాటర్ ముందే పోసుకోకూడదు. ఈ పాలకూరతో మొత్తం కలుపుకోవాలి. ఈ పిండి అంతానే బాగా ఇలా రఫ్ చేస్తా కలిపితే వాటర్ వస్తాయండి పాలకూరలోంచి. కొంచెం వాటర్ పడతాయి అంతే తప్ప ఎక్కువ వాటర్ అయితే పడవు. మనం ఆనియన్ పకోడీలో పడినంత వాటర్ అయితే ఏం పడవు. చూడండి, కొంచెం వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపేసుకుందాం. పాలకూరలో ఉన్న వాటరే సరిపోతాయండి. కొంచెం ఒక 2 స్పూన్ల దాకా వేసుకోవాలి అంతే. వేసుకుని బాగా కలిపేసుకుందాం. ఈ కారం, ఉప్పు, ఈ పచ్చిమిర్చి, కారం, ఉప్పు అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకుందాం. శనగపిండి, ఈ బియ్యం పిండి అంతా కలిసిలా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకుని పకోడీలు వేసుకుందాం. ఆయిల్ పెట్టి బాండీలో ఆయిల్ హీట్ చేసుకుందాం. హీట్ అయ్యాక కొంచెం తీసుకుని చిన్న చిన్న పకోడీల కింద అయితే వేసేసుకుందామండి. చూడండి, ఇలా గట్టిగానే ఉండాలి ఈ పిండి. కొంచెం మరీ లూజుగా ఉంటే నూనె అన్నది పీల్చేస్తాయి. పాలకూర చాలా హెల్త్కి మంచిది కదండి. ఐరన్ కంటెంట్ ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయండి పాలకూరలో. తరచూ తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది. పాలకూర ఫ్రై, పాలకూర పప్పు ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. పాలకూర వేసి పకోడీ చేసుకుంటే పిల్లలకు కూడా మంచిది కదా. పాలకూరతో ఇలా చాలా పాలక్ పన్నీర్ ఇలా చాలా చేసుకోవచ్చండి. నేను ఇవాళ అయితే ఇలా పకోడీ వేస్తున్నాను. పిల్లలు పకోడీ కావాలన్నారని నేను పాలకూరతో కొంచెం హెల్తీగా చేద్దామని చేస్తున్నాను. చూడండి, ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకుని ఇలా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసి. ఇవి ఎక్కువగా కలర్ ఏమి రావండి. మన ఆనియన్ పకోడీలాగా పాలకూర వేసాం కదా, కొంచెం గ్రీన్ కలర్ అయితే వస్తాయి అంతే. కొంచెం వైట్గా, కొంచెం గ్రీన్గా అలా ఉంటాయి. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఇలా ఆయిల్ అన్నది నురగలు తగ్గిపోతే మనకు పకోడీ అన్నది వేగినట్టే. ఇలా స్లోగా వేయించుకుందాం. చూడండి, వేగిపోయినాయి. ఇలా వేగితే ఇంక పకోడీ సిద్ధమైపోయిందండి. ఈ వర్షాలకి ఇలా వేడివేడిగా పకోడీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఈరోజు ఈవినింగ్ స్నాక్ మీరేం చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇలా పాలకూర పకోడీ చేశాను పిల్లలకి. ఏమన్నా స్నాక్ అడిగితే ఇలా హెల్తీగా చేసిద్దామనేసి ఇలా చేశాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.